స్వరాజ్ ట్రాక్టర్ 735 పీటీఓ షాఫ్ట్ చేంజ్ చేస్తున్నాం. దీనికి పీటీఓ షాఫ్ట్ ఆల్రెడీ తీసేసినాం. పీటీఓ షాఫ్ట్ ఇక్కడ వస్తుంది కదా. పీటీఓ షాఫ్ట్ ఇది 1000 RPM. 1000 RPMకి వచ్చి 21 పనులు వస్తాయి పీటీఓ షాఫ్ట్కి. ఇది తీసేసి మనం 540 RPM ఉన్న పీటీఓ షాఫ్ట్ 6 పనులు వేద్దాం. 540 ఉన్నదానికి 6 పనులు వస్తాయి, కానీ రెవల్యూషన్ 540 ఉండదు, అది 1000 ఉంటుంది. పళ్ళు ఒక్కటే తేడా. ఇక్కడ 2 లాకులు వస్తాయి, 2 లాకులు తీసేసినాను. 3486 రూపాయలు దీని కాస్ట్. ఇది కొత్త షాఫ్ట్. దీనికి ఇక్కడ 6 పనులు ఉంటాయి, దీనికి వచ్చి 21 పనులు వచ్చినాయి. దీన్ని మనం చేంజ్ చేద్దాం. ఇది లాక్. దీనికి ఈ స్లీవ్ ఉంటుంది. స్లీవ్ తర్వాత బేరింగు. ఈ లాక్ తీయాల. ఆ లాక్ తీయాల. ఆ లాక్ ఒక దబ్బలంతో కానీ ఏమిటితో కానీ అట్లా లాక్ తీయాలి దాన్ని. ఆ విధంగా ఈ స్లీవ్, ఆ బేరింగ్ వేసేటప్పుడు మనము ఫస్ట్ బేరింగ్ వేసి ఆ తర్వాత స్లీవ్ వేయాల. కొత్త తీసుకోప. ఈ స్లీవ్ కానీ తీయాల. స్లీవ్ వేసేటప్పుడు కరెక్ట్గా వేయాల. చూద్దాం. ఇది కొత్త పీటీఓ చూడండి. ఇది కొత్తది, ఇది పాతది. అది 21 టీత్, ఇది 6 టీతులు. ఇది 540 RPMకి వస్తుంది, ఇది 1000 RPMకి వస్తుంది. కానీ మనం RPM అయితే చేంజ్ కాదు, ఓన్లీ పనులు మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఇది మనం మారుస్తున్నాం. ఇది ఫస్ట్ స్లీవ్. నెక్స్ట్ బేరింగ్ నెక్స్ట్. ఇది బేరింగ్ నెంబర్ 6207 బాల్ బేరింగ్ పీటీఓ షాఫ్ట్కి వస్తుంది. ఫస్ట్ స్లీవ్ వేసిన తర్వాత బేరింగ్ వేసి ఉత్త స్లీవ్ను కొడితే స్లీవ్ డ్యామేజ్ అవుతుంది. బేరింగ్ మీద ట్యాప్ చేస్తే బాగుంటుంది. రైట్. ఇది నెక్స్ట్ స్లీవ్. ఈ స్లీవ్ దీని మీద వేసి ఇక్కడ లాక్ గ్రూవ్ ఉంది కదా, ఈ లాక్ గ్రూవ్లో ఆ లాక్ వస్తుంది. ఇది స్లీవ్. ఈ స్లీవ్ ఎందుకంటే ఆయిల్ సీల్ ఈ స్లీవ్ మీదనే కూర్చుండేది. మనం వేస్తుంటే ఆయిల్ సీల్ ఈ స్లీవ్ మీద కూర్చుంటుంది. ద స్లీవ్ ఇక్కడ కూర్చొని ఆయిల్ సీల్ కూర్చొని వేసేసి షైనింగ్ వచ్చింది చూడండి. ఆయిల్ బయటికి రాకుండా డిఫరెన్షియల్ హౌసింగ్లో నుంచి ఈ స్లీవ్ మీద ఆయిల్ సీల్ కూర్చొనేసి ఇక్కడికి బయటికి రాదు ఆయిల్. అందుకోసమే ఈ స్లీవ్. రైట్. కస్టమర్ రమేష్ అన్న మునిమడుగు. ఈయనదే బండి. ఎంత సీరియస్గా ఉన్నాడు మంచి. రేటు పెరిగింది 1800 నుంచి పీటీఓ షాఫ్ట్ 3600కి వచ్చిందని అవన్నీ సీరియస్గా ఉన్నాడు. ఈ స్లీవ్ డ్యామేజ్ అవుతుందని దాని మీద బేరింగ్ పెట్టి కొడదాం, లేదంటే ఆ స్లీవ్ డ్యామేజ్ అవుతుంది. ఇది లాక్ షాఫ్ట్లోనే కలిసిపోయి ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే కనబడుతుంది. ఈ లాక్ గ్రూవ్లో కలిసిపోయి ఉంటుంది. ఇది మట్టి గిట్టి పడితే కనపడదు. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి, అప్పుడు కనిపిస్తుంది. రైట్. వేసేప. రైట్. ఇది పెద్ద లాకు మనకి డిఫరెన్షియల్ బాడీలో కూర్చుంటుంది. ఇది దీంట్లోకి వేసేయాల. ఇప్పుడు వేయకపోతే మళ్ళీ బేరింగ్ కూర్చోబెట్టినాక ఇలాగ వేసేయకుండదు. ఇలాగ ఇక్కడ వస్తుంది. రైట్. ఓకే. బేరింగ్ సేమ్ బేరింగ్ నెంబర్, అది ఇది సేమ్ నెంబరే. బేరింగ్ అయినా బేరింగ్, ఆ తర్వాత మరి ఇంకో లాక్. చాలా మరీ గట్టి కొడితే లాక్ కట్ అయిపోతుంది. రైట్. ఈ లాక్ ఇక్కడ వస్తుంది. ఈ బేరింగ్ ముందుకు వెనక్కి కదలకుండా ఈ లాక్ ఇక్కడ లాక్ అయిపోతుంది బేరింగ్. ఇది ఇంకొక లాక్. ఇది బేరింగ్లోనే దించేసినాము. బాడీలోకి సెట్ చేద్దాం. ఇది పెట్టప. ఫస్ట్ ఫ్రంట్ ఇది పోవాలి. ఫ్రంట్ ఇక్కడ నీడిల్ రోలర్ బేరింగ్ అక్కడ కూర్చుంటుంది. లోపల పెట్టేసుకోవాలా. రాని ఇక్కడ
దాని వచ్చేట్టు ఈ బేరింగ్ ప్లస్ ఈ కప్లింగ్ ఉందా ఇక్కడ కింద పడిపోయిందా కప్లింగ్ ఉందే ఇక్కడ కప్లింగ్ వస్తుంది ఇక్కడ ఇది నా ఏళ్ళు పెట్టినా కదా ఇది పీటీఓ లివర్ ఇది పీటీఓ లివర్ ఈ లివర్కి ఇక్కడ కింద కప్లింగ్ వస్తుంది ఆ కప్లింగ్ దగ్గర దాన్ని పెట్టాలి ప్లస్ దీని కింద ఫస్ట్ బేరింగ్ వస్తుంది ఇది లాక్ ఈ గాడిలో కూర్చోాల ఆ గాడిలో కూర్చుంటే షాఫ్టింగ్ అంతకంటే ముందుకు పోదు అనమాట వెనకాల మనం ఆయిల్ సీల్ కవర్ వేస్తాం కాబట్టి బయటికి రాదు ముందుకు పోదు బయటికి రాదు అది అట్లా లాక్ అయిపోతుంది ఇంకా షాఫ్ట్ ముందుకు వెనక్కి రాకుండా రైట్ ఎప్పుడైనా కానీ ఎలాగైనా కానీ కూర్చుంది అని చెక్ చేసుకోవడానికి ఒకసారి అలా తిప్పి చూసుకోండి గాడిలో ఉందా లేదా ఆ విధంగా రొటేట్ మెల్లిగా కానీ రైట్ ఈ బాడీలో ఈ షాఫ్ట్ కూర్చొనేసేసి రైట్ ఇది న్యూట్రల్ ఇది న్యూట్రల్ రైట్ ద ఫ్రెండ్స్ ఇక్కడ తిరుగుతాను అది స్లీవ్ అక్కడ తిరుగుతాను ఇది పీటీఓ లివర్ ఇక్కడ లోపల ఆడతాను చూడండి ఇది పీటీఓ లివర్ ఈ విధంగా మనం పీటీఓ షాఫ్ట్ చేంజ్ చేసుకోవచ్చు